నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ఒక 1000 కోట్ల రూపాయల జీవోను విడుదల చేసిండు యూనివర్సిటీ అభివృద్ధికి. అంత మంచిగానే ఉంది. దీన్ని స్వాగతించాల్సిందే. గతంలో ఏ ముఖ్యమంత్రి రాలేదు, నేను వచ్చినా అని చెప్పి తేడాలు చూపిస్తున్నారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. యూనివర్సిటీకి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి, నోటిఫికేషన్ల గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడాలి. ఏంది ఇగో ఫస్ట్ ఇది కావాలి వాళ్ళకి. జాబ్ క్యాలెండర్, తర్వాత ఏంది నోటిఫికేషన్స్. ఇవి కదా కావాల్సింది, మెయిన్ ఇవి కదా కావాల్సింది. అరే నువ్వు వచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో రేవంత్ రెడ్డి పాటలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. 3 రంగుల జెండా ఎత్తి అన్న పాట అవసరం? అదేమన్నా పొలిటికల్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభనా? ఆర్ట్స్ కాలేజీనా? మీరు ఎంట్రీ ఇస్తున్నప్పుడు సరే వేరే వేరే సభలలో అంటే అనుకోవచ్చు, అది ఉద్యమాల పురిటిగడ్డ కాలేజ్ కదా అది. అక్కడ మీ పాటలు ఎందుకు? పార్టీకి సంబంధించిన పాటలు ఎందుకు అక్కడ? అవసరం లేదు కదా. మీరు మీకు ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీ పక్కన జర చదువుకున్న వాళ్ళని పెట్టుకోండి. వాళ్ళు ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తుంటారో మీకు, వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి పెట్టుకుంటే మంచిది. యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏంది, వీటి గురించి ఆరా తీసి వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వాలి. నువ్వు పొలిటికల్ విమర్శలు చేస్తే అక్కడ పొలిటికల్ లీడర్లు ఎందుకుంటారు? అక్కడ కాలేజీలో విద్యార్థులు ఉంటారు, పొలిటికల్ లీడర్లు ఉండరు. వాళ్ళకి కావాల్సిన ఏంది మొత్తం కనుక్కొని ప్రొఫెసర్లతో, అధ్యాపకులతో మాట్లాడి దానికి సంబంధించిన లిస్టు రెడీ చేసుకొని నువ్వు వాళ్ళకు ఇగో ఇది ఇస్తా, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను, ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వు అది కాకుండా సరే ఆ 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన జీవో విడుదల చేసినావు, అది ఎప్పుడు ఇస్తారో ఏందో, అసలు ఇస్తారో ఇయ్యారో, దాంట్లో సగం ఇచ్చి మళ్ళీ ఆపుతారో తెలియదు. కానీ అదొక శుభ పరిణామమే. గతంలో ఏ ముఖ్యమంత్రి పోలేదు, నేను పోయినా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అది కాదు కావాల్సింది ఇక్కడ. అది కాదు. యూనివర్సిటీ మెస్సులు ఒక్కసారి మెస్లలోకి పోండి, బాత్రూమ్ల కంటే దారుణంగా ఉంటాయి యూనివర్సిటీలో. వాళ్ళు భోజనం చేసేటటువంటి ఆ మెస్లలోకి మనం పోతే ఎంత దరిద్రంగా ఉంటాయి. తినే అన్నం ఎంత దరిద్రంగా ఉంటుంది, ఫుడ్ అక్కడ ఆకలి చచ్చిపోతుంది ఆ ఫుడ్ చూస్తే. యూనివర్సిటీ విద్యార్థులకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ కావాలి, నోటిఫికేషన్లు కావాలి. 25,000 డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి ఎడిపోయింది ఇది. వీటి కోసము వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సీఎం ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తాడా, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడా, ఎప్పుడు ప్రకటన చేస్తాడా ఆర్ట్స్ కాలేజ్ వేదిక, కానీ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. కానీ మీరు 3 రంగుల జెండా పట్టి సింహమోలే కదిలేనాడు అనే పాట పెట్టుకుంటా మొత్తం కాన్వాయ్ వేసుకొని హీరో రేంజ్లో ఎంట్రీ ఇచ్చారు. ఇది కాదు కదా కావాల్సింది. మీరు పొలిటికల్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభ రాలే, ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చారు. మీరు క్యాంపస్లో అడుగడుగున ఆంక్షలు. మీరు ఏం చెప్పారు? గతంలో ఆగస్టు 25వ తారీఖు వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? ఒక్క పోలీస్ కూడా లేకుండా నేను వస్తా, మళ్ళీ డిసెంబర్లో వస్తా, మీరు అడిగింది ఇచ్చిపోతా, యూనివర్సిటీకి 1000 కోట్లు ఖర్చు పెడతా అన్నారు కదా. సరే అన్నారు, జీవో ఇచ్చిర్రు, అది తర్వాత ముచ్చట. పోలీసులు లేకుండా వస్తా అన్నారు. మరి పోలీసులు ఎందుకు అన్ని వేల మంది పోలీసు బలగాలను ఎందుకు నేర్చుకొని రావాల్సి వచ్చింది? రాత్రికి రాత్రే విద్యార్థి నాయకులు ఎందుకు హాస్టళ్లలో చొరబడి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినా? ముందస్తు అరెస్టులు ఎందుకు జరిగినాయి? స్వేచ్ఛగా నిరసన తెలుపుకోవచ్చని చెప్పింది మీరే కదా. ఇది యూనివర్సిటీ, ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా నిరసన తెలియజేయచ్చు, ఒక్క పోలీసు కూడా లేకుండా నేను వస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియం సాక్షిగా మీరే కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది. మరి ఎందుకు ఈరోజు ఇన్ని బలగాలు ఎందుకు? అది యూనివర్సిటీ. చదువుకున్న వాళ్ళు ఉంటారు, పోరాటాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉంటారు, తిరగబడతారని తెలుసు మీకు. మీరు కనీసము అక్కడ ఏర్పాట్లు చేసేటప్పుడు మీడియా వాళ్ళకి కానీ, అక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ కనీసం వాటర్ ఫెసిలిటీ ఇచ్చిర్రా? మీరు అక్కడ మీడియా వాళ్ళకి పాసులు ఇచ్చిర్రా? కనీసం మీడియా వాళ్ళని ఎలో చేసిర్రా? అక్కడికి ఎండలో నిలబడి కెమెరా పట్టుకొని కూర్చున్నారు అక్కడ మీడియా వాళ్ళు. వచ్చినటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ పెట్టిర్రా? మీడియా వాళ్ళు చచ్చిపోయారు పాపం వాటర్ లేక. నువ్వు చెప్పిన టైం 12:30, నువ్వు వచ్చింది 1:30కి. ఇట్లా చేసుకుంటా కనీసం అడ్మినిస్ట్రేషను సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళైనా కరెక్ట్ పెట్టుకోండి. వాళ్ళని పెట్టుకుంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందనేది చెప్తారు వాళ్ళు మీకు. మీరంతా ఎవరెవరినో పెట్టుకొని
అంతా వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో మొత్తం రక్తాలు చిందించిన వాళ్ళందరినీ మీరు మీరు పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఇప్పుడు మీరు ఈ మూడిటి గురించి మీరు మాట్లాడితే మీరు ఆ సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు ఈరోజు వినపడే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీరు మెయిన్ వీటి గురించి మాట్లాడకపోయేసరికి మీరు పోయేటప్పుడు సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు వినపడ్డాయి. ఇంత చేసి ఏం సుఖం? 1000 కోట్లు మీరు జీవోను రిలీజ్ చేస్తే ఏం సుఖమైంది? చివరికి అదే పంచాయతీ. అక్కడ పోలీసులు మీడియా వాళ్ళకు కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. మీరు పోయేటప్పుడు రేవంత్ రెడ్డి సభలో ఇక్కడ ముచ్చట ఏంటంటే, పాపం ప్రొఫెసర్ కాసిం ఉంటారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన మీద చాలా గౌరవం ఉంది మాకు కూడా. ప్రజా సమస్యలపై మాట్లాడతాడు. ఈ ఈ ప్రజా సమస్యల మీద ఆయన కొంత బాగా మాట్లాడుతానే దాని మీద కొంత అందరికీ ఆయన అంటే ఇష్టం. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ విన్న తర్వాత ఆయన మీద ఉన్న ఆ గౌరవం కూడా కొంతమందికి పోయింది. మీరు ఒక టీచరు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని భజన చేసేలాగా డబ్బా కొట్టే మాటలు మాట్లాడితే ఈరోజు మీ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి అంట ఆనాడు ప్రేమలో పడ్డాడంట, ఈనాడు విద్య అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడంట. విద్య అనే అమ్మాయి ప్రేమలో పడితే నోటిఫికేషన్ల గురించి మాట్లాడాలి కదా కాసిం గారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనేది చెప్పాలి కదా ప్రిన్సిపాల్ గారు. మెగా డిఎస్సి ఏమైందో చెప్పాలి కదా ప్రిన్సిపాల్ గారు. మీరు ఆ మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణలో ఉన్న మీ అభిమానులందరూ కూడా నోటి మీద వేలేసుకుంటారు. కాసిం సార్ ఏంది ఇట్లా మాట్లాడిండు, మరి ఇంత డబ్బా కొట్టాలా ముఖ్యమంత్రికి, ఇంత భజన చేయాలని. కొంత మీరు ఒక బాధ్యతాయుతమైన టీచర్ పోస్టు, మీకే సలాం కొట్టాలి ముఖ్యమంత్రి. మీరు ఆయన కొట్టొద్దు, మీరు గురువు, పాఠాలు చెప్పే పంతులు. మీ కిందన ఎవరైనా మీరు ఆయనకు భజన చేస్తే మీ వాల్యూ పోతుంది. అందులో మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. మీ మీద ఈరోజు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి మీరు ఇచ్చిన ఆ స్పీచ్ మీద. ఇంకోటి ఆ ఓయూ వీసీ కుమార్ ఆయన మాట్లాడుతుంటే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యాపకులు, కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒకటే నవ్వులు. అరే కనీసం ప్రిపేర్ అవ్వాలి కదా, తెలుగు చదవడానికి కూడా రావట్లేదు ఆయనకి. వీసీ ఎట్లయిండు అని చెప్పి అంటున్నారు చాలామంది. తెలుగు చదవడానికి కూడా రావట్లేదని తడబడుతున్నాడు. మధ్యలో ఒక చిన్నపిల్లగాళ్ళు పాఠాలు ఎట్లా చదువుకుంటే ఎట్లా పోతారు, అట్లా చదువుకుంటూ పోతున్నాడు. కనీసం అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి. మీరు మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు వీసీ గారు. సో ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు, మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదు. యువత మీ నుంచి కోరుకుంటున్నటువంటి ఏదైతే ఈ నోటిఫికేషన్స్, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ గురించి మీరు మాట్లాడలేదని చెప్పి వాళ్ళు ఈరోజు చిక్కట్పల్లి లైబ్రరీ ప్రెస్ మీట్ పెట్టారు. పొట్టు తిడుతున్నారు. ఎందుకు వచ్చినావు అసలు ఇక్కడికి నువ్వు అని, ఏం చేయడానికి వచ్చినావు? అసలు విద్యార్థులే లేనప్పుడు, ఉద్యోగాలే లేనప్పుడు, నోటిఫికేషన్లే లేనప్పుడు నువ్వు ఆ బిల్డింగులు కట్టుకొని, రోడ్లు కట్టుకొని ఏం చేసుకుంటావు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి. జర పక్కన ఉన్న వాళ్ళ మంచోళ్ళని, చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటే వీటి గురించి చెప్తారు. ఇగో ఈ సమస్య ఉన్నది, వీటి గురించి మాట్లాడండి, జాబ్ క్యాలెండర్ ఈ పలానా రోజు వేస్తా అని చెప్పండి, నోటిఫికేషన్ ప్రస్తావన తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళు జర హ్యాపీగా ఉంటారు. డిఎస్సి సరే జాబ్ క్యాలెండర్లోనే వస్తుంది డిఎస్సి కూడా, కానీ దీని గురించి మాట్లాడితే ఈరోజు సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు వచ్చుండేయా? రావు కదా. ఈ చిన్న అన్నీ చేస్తారు కానీ చిన్నవి ఎందుకు మీరు మిస్ అవుతుంటారు? చుట్టూ జర మంచోళ్ళని పెట్టుకోండి, చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు.